హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసును, సివిల్స్ ప్రిలిమ్స్ అయినటువంటి అభ్యర్థులకి లక్ష రూపాయల, ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును అందించారు. ఈరోజు 135 మంది తెలంగాణ సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 కేటాయించారు. ₹1,00,000 చెక్కులు ఇచ్చారు ఈరోజు రాజీవ్ సివిల్స్ అభయహస్తం అని పేరిట. నిజంగా మంచిని మనం ఒప్పుకోవాలి, మంచిని మనం ప్రశంసించాలి. అందువల్లే థ్యాంక్ యూ రేవంత్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉద్యోగార్థులపై ప్రభుత్వపు కాన్సర్న్ పెట్టి మీరు ఉద్యోగార్థుల కొరకు వారి సమస్యలను అర్థం చేసుకొని మీరు ఇంకా వెనక నిలబడి ఇంకా ముందుకు తీసుకెళ్తారని యాజ్ ఏ హిస్టరీ రఫీసర్గా నేను మీకు విన్నవిస్తున్నాను. మీకు తెలుసు సార్, నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం జరిగింది. 52 ఉద్యమం, 69 భారీ తెలంగాణ ఉద్యమం, మళ్ళీ విడత ఉద్యమం. నిజానికి నిరుద్యోగులకి న్యాయం ఈరోజు వరకు జరగలే. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టారు. నిరుద్యోగుల బాధలు మీరు అర్థం చేసుకున్నారు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మీడియా ముఖంగా ఉద్యోగార్థులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి బూస్ట్, ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడడం నేను ఇంతవరకు ఎవరిని చూడలా. నిజంగా రేవంత్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సివిల్స్ ప్రిలిమ్స్ అవ్వడం అంటే అదొక గొప్ప అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ కాదు. మనకి తెలుసు, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళం మనం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు ఈ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళమైన మనం ద్రవిడియన్స్. ద్రవిడ లాంగ్వేజెస్ ఇండియాలో మొదటి లాంగ్వేజ్ ఏంటంటే తమిళ్, నాట్ ప్రాక్రిట్, నాట్ సాంస్క్రిట్. ఫస్ట్ లాంగ్వేజ్ తమిళే. తమిళ్లోనే క్రీస్తుపూర్వం 300లో సంగం పీరియడ్లో చోళ, చేర, పాండ్య రాజ్యాలు మదురైలో కూర్చొని అపారమైన తమిళ సాహిత్యాన్ని సృష్టించారు. ఈ దేశానికి మూలవాసులు ఎవరు అంటే తమిళులు. కాబట్టి మనం తంగాలని సినిమా కూడా చూసాం కదా. అయితే విచిత్రం ఏంటంటే స్వాతంత్రం మొన్న జరుపుకున్నాం మనం, 78 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. నేను కూడా చాలా వీడియోలు చేశా. మన లోకల్ లాంగ్వేజెస్లో సివిల్స్ పేపర్ లేదు. అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ అంటే రాయొచ్చు అనుకోండి, సివిల్స్ ప్రిలిమ్స్ కానీ ఇవి లోకల్ లాంగ్వేజ్లో లేదు. దీనివల్ల ఏమవుతుంది, భయపడుతున్నారు. అదే లోకల్ లాంగ్వేజెస్లో ఉందనుకోండి మనం రాసుకోగలం ఈజీగా. ఎందుకంటే కమ్యూనికేషను మనకి క్లారిటీగా ఉంటుంది, ఆ క్వశ్చన్ అర్థం అవ్వడం అవన్నీ కూడా. ఇదే నార్త్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, పేపర్ హిందీలో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. హిందీ అనేది నార్త్ వాళ్ళ మాతృభాష. కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్లో అది రాసుకోకుంటున్నారు. మీరు చూడండి, మన దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కలెక్టర్లో నార్త్ వాళ్ళే కనపడతారు మనకి. మన వాళ్ళు చాలా తక్కువ కనపడతారు. కారణం ఏంటంటే లాంగ్వేజ్ అనేది పెద్ద సమస్య. కాబట్టి ఈరోజు ఉత్తర భారతదేశం కానీ లేకపోతే మన భారతదేశంలో కానీ మోడీ గారి ప్రభుత్వాన్ని మోస్తుంది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళ మద్దతుతోనే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రులు కానీ మేధావులు కానీ మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ పెడితే మన వాళ్ళు బాగా రాసుకుంటారు. ముఖ్యంగా ప్రిలిమ్స్ మన వాళ్ళు బాగా రాసుకుంటారు, తద్వారా క్వాలిఫై అవుతారు. ఇంకా ఎక్కువ మంది సివిల్ సర్వీస్కి ఎంపికై దేశానికి సేవ చేస్తారు అనేది ఇది బహుముఖ పోరాటం, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కానీ దీన్ని పాలిత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటున్నటువంటి విధానం లేదు. ఇది చాలా అసంతృప్తి అయినటువంటి విషయం. నార్త్లో ఉన్న రాష్ట్రాలన్నిటికేమో లోకల్లో కనబడుతుంది సివిల్ సర్వీస్ పేపరు. ప్రిలిమ్స్ మనకు వచ్చేటప్పటికి ఇంగ్లీషు తెలుగులో ఉంటే మనకి ఇంగ్లీషు కష్టం, తెలుగు కష్టం. అలానప్పుడు మన వాళ్ళ జోలికి కూడా వెళ్తాం. ఏది ఏమైనా సివిల్స్ని ప్రోత్సహించేటందుకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన స్టెప్ చాలా గొప్ప స్టెప్, చాలా మంచి ఒక బహుముఖమైనటువంటి మంచి నిర్ణయం. అహోరాత్రులు కష్టపడితే కళ్ళల్లో కన్నీళ్లు చిందిస్తే, అర్థమట్లా వ్యవసాయదారుడు శ్రమను చిందించినట్టు కళ్ళల్లో కన్నీళ్లు చిందిస్తే సివిల్స్ ప్రిలిమ్స్ దేశం మొత్తం మీద పోటీపడి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు
అహోరాత్రులు కష్టపడి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళకి ₹1,00,000 ఈ ప్రతి ఉద్యోగార్థికి ప్రభుత్వం ఈరోజు సాయం చేసిందంటే నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి గారికి మనం చేతులెత్తి ఖచ్చితంగా మొక్కాలి, మనం రుణపడి కూడా ఉండాలి. వారు ఇంకో మాట కూడా ఈరోజు చెప్పారు. వారు ఏం చెప్పారంటే, మీరు మెయిన్స్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఢిల్లీకి వెళ్ళడానికి ఖర్చులకి మళ్ళీ ఇంకో ₹1,00,000 ఇస్తాను, లక్షకు లక్ష ఇస్తాను అని వారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈరోజు బహుముఖంగా అభ్యర్థుల సాక్షిగా ప్రకటించారు. ఇది ఎంత సంతోషకరమైన విషయం, ఎంత గొప్ప విషయం. ప్రభుత్వం, నేను ఎన్నోసార్లు మీకు ఆర్టికల్స్ చెప్తుంటా, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, టీచర్లు మాలాంటి వాళ్ళు పాఠాలు చెప్పారు, కానీ వాళ్ళని ఆదుకోవాల్సింది, వాళ్ళ వెనక అండగా నిలబడాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే తల్లి, ప్రభుత్వమే తండ్రి, ప్రభుత్వమే చూసుకోవాలి, ప్రభుత్వమే అండగా ఉండాలి. అండగా ఉంటే అభ్యర్థులు ఎరగదీసేరు. సివిల్స్ ఏంటి, ఏదైనా సాధిస్తారు మన వాళ్ళు. కారణం మనకి ప్రభుత్వాల ప్రోత్సాహం అనేది లేకపోవడం, నోటిఫికేషన్లు అనేవి ఎన్నికలప్పుడే రావడం, స్టేట్లో నోటిఫికేషన్లు అయితే ఇంకో విషయం ఏంటంటే, స్టేట్స్లో కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని వచ్చినాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పరీక్షలు కానీ ఇలా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనే సిస్టమ్ ఏర్పడింది. నెగిటివ్ మార్కులు వచ్చేసినాయి, పోటీ ఎక్కువ ఉంది. ఒక్కొక్క నెగిటివ్ మార్క్ కూడా పెట్టేస్తే మూల్యం చెల్లించగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్టేట్లో కూడా స్టడీ సర్కిల్స్ పెట్టున్నాయి, కాదంటలేదు, ఏపీలోను తెలంగాణలోను. కానీ ఆ స్టడీ సర్కిల్స్కి జీవం పోయాల్సిన అవసరం కూడా ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగు, మెయిన్స్ కోచింగు, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగు, అలానే రైల్వే జాబ్స్ కోచింగ్, ఇవి స్టేట్ లెవెల్లో నేను గమనించిన దాన్ని బట్టి 2 స్టేట్స్లో తూతూ మంత్రంగా ఉన్నాయి. ఎలా అయితే లక్ష ఇచ్చి ప్రోత్సాహం కల్పించారో రేవంత్ రెడ్డి గారు, ఈ గ్రూప్ 1కి గ్రూప్ 2 పరీక్షలకు కూడా లోకల్ లెవెల్లో ఫ్రీగానే ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, కరెక్టే. కానీ అది సరైన గాడిలో లేదు. సరైన లెక్చరర్లు గట్టిగా చేపించడం, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మానిటరింగ్ చేయడం, క్లాసులు ఎలా చెప్తున్నారు, మంచి లెక్చరర్లు వస్తున్నారా లేదా, ఇది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు స్టేట్ లెవెల్లో జరిగే పరీక్షలకు ఇచ్చే కోచింగ్పై కూడా దృష్టి పెట్టాలి, సివిల్ సర్వీస్ వాటిపై కూడా దృష్టి పెట్టాలి. నిజంగా ఈరోజు టీవీలో చూస్తే నా కడుపు నిండిపోయింది, చాలా సంతోషం వేసింది. ఇలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సివిల్ సర్వీస్కి ఎంపికైన వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం చేసినట్టే ఏపీ ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని నగదు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు మంచి హాస్టల్లో ఉండడం, వేళకు కడుపు నిండా తినడం, ఆ తర్వాత బుక్స్ కొనుక్కోవడం, వాటిని సాధన చేయడం, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే సివిల్స్ రాసిన, గ్రూప్స్ రాసిన గొప్పింటి బిడ్డలు రాయరు, టాటా బిర్లాలు రాయరు. అర్థమట్లా దిగువ మధ్య తరగతి పిల్లలు, పేద తరగతి పిల్లలు, ఆ మనసులో ఫైర్ ఉంటుంది, ఫైర్ ఉన్న పిల్లలు, ఇజం ఉన్న పిల్లలు మాత్రమే ఈ పరీక్షలకు పోటీపడి కష్టపడి జాబ్ కొట్టి నిలబడతారు. మన తెలుగోళ్ళు, మన తెలుగు అభ్యర్థులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అభ్యర్థులు ఇలాంటి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు తీసుకొని దేశంలోనే ఎక్కువ సివిల్స్ ర్యాంకులు సాధించాలని యాజ్ హిస్టరీ ఆఫీసర్గా నేను 2 ప్రభుత్వాలని కోరుతున్నాను. అలానే ఏపీ ప్రభుత్వం కూడా స్పందించి, ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా సివిల్స్కి క్వాలిఫై అయినటువంటి, ప్రిలిమ్స్కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి తెలంగాణ ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం కూడా స్పందించి మన వీడియో చూసి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎలా అయితే సాయం చేసిందో అలాగే సాయం చేస్తుందని మీ అందరి సాక్షిగా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అలానే ఏపీ ప్రభుత్వం కూడా స్టడీ సర్కిల్స్కి జీవం పోసి గట్టిగా వాటి మీద మానిటరింగ్ పెట్టి వాటి ద్వారా జాబులు కొట్టేయించేటట్లు చూస్తే అంతకన్నా సంతోషం ఏం కావాలి. కాబట్టి ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం, మన అన్న రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని సివిల్స్ అభ్యర్థుల్ని ఫైనాన్స్ పరంగా ఆదుకుంటూ వాళ్ళ వెనకాల నిలబడి తట్టి లేపి ప్రోత్సహిస్తూ ఓ తండ్రిలాగా, ఓ తల్లిలాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా సాయం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగా ఇది సంతోషకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు 2సారి చెప్పారు ఏంటంటే, ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళడానికి కూడా ఇంకో ₹1,00,000 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అని. నిజంగా సంతోషం. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థులు మరింతగా కష్టపడి చదువుతారు, నిజంగా రాడు తేల్తారు. దేశంలో చాలా జిల్లాల్లో మన తెలుగు ఉద్యోగాలు సివిల్స్ పొందిన వాళ్ళు కలెక్టర్లుగా ఉంటే అంతకన్నా ఏం కావాలి. మీరు చూశారు ఏపీలో, కేరళలో అలపూజ అనే ప్లేస్లో కలెక్టర్గా చేస్తున్నటువంటి చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక బాబుని
పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి సెంట్రల్ తోటి చెప్పి తెప్పించుకొని తన యొక్క పంచాయతీరాజ్లో ఏర్పాటు చేసుకుని ఆ బాబుకి పూర్తి పవర్లు ఇచ్చి ఆ బాబు అభివృద్ధికి అంటే ఆ బాబు పనిచేస్తున్న ఆ ప్రాంత అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక ఎఫిషియంట్ ఐఏఎస్ని తీసుకొచ్చారు మన తెలుగు వ్యక్తిని. ఇలా దేశవ్యాప్తంగా మన తెలుగు ప్రవాహంలాగా వెళ్ళాలి. 2 రాష్ట్రాల తెలుగు పిల్లలు ప్రభుత్వాలు సాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు ఏపీ ప్రభుత్వం కూడా సాయం చేస్తే ఇంకా బాగుంటుంది. కారణం ఏంటంటే పుస్తకాలు బోల్డని ఖరీదు అవుతాయి, అలానే ఉండడం హాస్టల్స్లో తినడం బోల్డని డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ₹1,00,000 అంటే ఒక మంచి అమౌంటే. నిజంగా అలా ఇచ్చిన ప్రభుత్వానికి దండం పెడుతూ ఏపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి తరపున చాలా సంతోషంగా నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఇది మరింతగా మిమ్మల్ని చదువుకోవడానికి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ మరింతగా మీరందరూ చదువుకోవడానికి తట్టి లేపడానికి ఇది మరింతగా మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా ఏపీ ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు సివిల్స్లో మంచి ర్యాంకులు మెయిన్స్ బాగా రాసి పాస్ అవ్వాలని, ఇంటర్వ్యూలో కూడా అవ్వాలని, దేశవ్యాప్తంగా మన తెలుగు అభ్యర్థులు సివిల్స్లో వెళ్ళాలని కోరుకుంటూ గ్రూప్స్ అభ్యర్థులు కూడా ఇక పరీక్షలు వాయిదా పడవు. అర్థమట్లకి డేట్లు ఇస్తారు త్వరలో ఏపీలో. ఇక మీరు చదవాలి. ఒక మాట నేను చెప్తాను, నన్ను తిట్టకండి. నిండా మునిగాం మనం చలేంటి, నిండా మునిగాం చలేంటి. కాబట్టి ఇక ప్రిపరేషన్ దుమ్ము లేపండి. మరోసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని సైన్ అవుట్.